బెట్టింగ్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మంది యూట్యూబర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చిన వారిలో హర్షసాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, శ్యామల, టేస్టీ తేజ, బయ్య సన్నీ యాదవ్, కిరణ్ గౌడ్, అజయ్, సుధీర్ రాజు, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్లు ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పంజాగుట్ట పోలీసులు నోటీసులు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బు తీసుకోవడంపై పోలీసులు యూట్యూబర్లకు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి. ఎస్ మురళి, బెట్టింగ్ మాఫియా ప్రస్తుతం చాప కింద నీరులా విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో కూడా స్టేషన్ కి రావాలని వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే దాదాపు 11 మంది పైగానే కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై కూడా పోలీసులు కూడా ఫోకస్ పెట్టినారని చెప్పుకోవచ్చు. అయితే ప్రమోట్ చేసినటువంటి అందరికి కూడా చాలా వరకు పలువురికి నోటీసులు జారీ చేశారు. అందులో మనకు విష్ణుప్రియకు అట్లానే నోటీసులు జారీ చేశారు. ఇటు పంజాగుట్ట పోలీసులు ఈ రోజు 4 గంటల వరకు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పారు. అలాగే టేస్టీ తేజకు కూడా పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే మరికొంతమంది మాత్రం వాళ్ళ ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. స్విచ్ ఆఫ్ ఒకవేళ ఆన్ అయిన తర్వాత వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా చాలా వరకు కూడా ఎవరైతే యాప్స్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేశారో, బెట్టింగ్ యాప్స్ కి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు యూట్యూబర్స్ తో పాటు ఇటు కానిస్టేబుల్ కిరణ్ కూడా సహకరించాడనే విషయం అయితే మనకు తెలియడం జరిగింది. అయితే యూనిఫామ్ ప్రమోట్ చేసినటువంటి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ఇప్పటికే అతను పిఎస్ లో అయితే పనిచేస్తున్నాడని తెలిసింది. హబీబ్ నగర్ పిఎస్ లో పనిచేస్తున్నాడని తెలిసింది. అయితే కిరణ్ గౌడ్ పై కూడా ఇప్పటికే పంజాగుట్ట పిఎస్ లో కూడా కేసు నమోదవడం జరిగింది. కిరణ్ గౌడ్ పాత్ర ఎంత మేరకు ఉంది అనే విషయంపై కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మురళి.